ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సింహాచలంలోని వరాహ లక్ష్మీ నృసింహస్వామి మంగళవారం ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం ఇచ్చారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 1 గంటకు స్వామికి సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు అయ్యవారి సేవ, మేలి ముసుగులతో బేడా తిరువీధి నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ఆలయ ఉత్తర ద్వారంలో ప్రత్యేక పూజల అనంతరం ఆనువంశిక ధర్మకర్త వారి కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించారు. సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో వాళ్ళందరికీ కూడా ముక్తి మోక్షం లభిస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. మరి అటువంటి పర్వదినం వేలాది మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో, ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కుట ఏకాదశి ఒక పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. పండగ వాతావరణం విధంగా మంచి పుష్పాలతో అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ ఇవన్నీ కూడా చూస్తామంటే ఒక రియల్ ఫెస్టివల్ ఫీల్ వచ్చే విధంగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకించి ఈసారి అక్కడ ఏదైతే మనం షెడ్ నిర్మాణం చేస్తున్నామో అది కూడా అక్కడ ఉండటం వాళ్ళతోటి చాలా భక్తులకు కూడా ఫెసిలిటీ బాగా కలిగింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులు స్వామివారి దర్శనం కూడా ఉత్తరధార చేసుకునే ఒక అవకాశం కలిగింది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ప్రత్యేకించి ఈ రాష్ట్రం ఏదైతే ఒక ప్రోగ్రెసివ్ దిశగా పయనిస్తూ ఉందో అది ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్నీ కోరుకునే విధంగా ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రత్యేకించి రైతులు కానీ లేకపోతే మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌకర్యంగా ఉండాలి. వాళ్ళు కోరుకున్న లక్ష్యాలు ఈ కొత్త సంవత్సరంలో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. కొంచెం ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని 1000 కళలు ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం. ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర 20కు మనందరూ ఎంతగా ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వారా చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 10 ఇలాగే ఉత్తర దర్శనం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈరోజు 30వ తారీఖు డిసెంబర్లో ఒకే సంవత్సరం 2 సార్లు స్వామివారి దర్శనం ఉత్తర దర్శనం చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి మిగతా అన్ని ఏకాదశి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు ఈనాడు వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. వైకుంఠలోకంలో ఎలాగైతే దేవతలు 33 కోట్ల దేవతలు స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యారో అలాగా వైష్ణవ క్షేత్రాల అన్నిటిలోనూ ఈనాడు ఉత్తరాభిముఖుడుగా ఉండే స్వామిని సేవించడం అనేటువంటిది అనుచానమైన సంప్రదాయం. ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకొని ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని సేవించి నిత్య కైంకర్యాన్ని పొందాలి అని, దానికి తగినటువంటి స్థితిని స్వామి అనుగ్రహించాలి అని మనం ప్రార్థిస్తున్నాం. కాకపోతే ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి ఎవరిని అలౌ చేయకపోతే ఎవరు చూస్తున్నారు? అది పెట్టే ఉపయోగం. ఎన్నిసార్లు వచ్చారండి దర్శనం? ఇది 2 సార్లు. కిందసారి ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. కింద చాలా బాగుంది. అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు మేము కైలాసపురం నుంచి వచ్చామండి. మేమందరం కలిపి 40 మంది బ్యాచ్. వాళ్ళందరం కలిసి ఇప్పుడు సింహాచలం 15 సార్లు వచ్చామండి. ఇప్పటికి ప్రతిసారి అవకాశం ఇస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఈ దేవస్థానమే కాదు, మారులంకల్ కోళ్ళకి అలా విజయనగరం కాయతలం కోళ్ళు చాలా కోళ్ళు చేసామండి మేము. ఇది కూడా ఈ అవకాశం ఇచ్చిన దేవస్థానం వాళ్ళకి, అలాగే మా గురువు గారు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ అవకాశం మళ్ళీ రావాలని ఈ సభ దేవుని కోరుకుంటున్నాను.